ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో ఆరెంజ్ బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి మీకు ఏ డిజైన్ నచ్చింది అనేసి. సో పూర్తిగా చూసేయండి. ఈరోజు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ డిజైన్స్. ఇందులో మనకి ఫ్రంట్ నెక్స్, బ్యాక్ నెక్స్, స్లీవ్ డిజైన్స్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. మనకి శారీస్లో చాలా వరకు కూడా ఆరెంజ్ కలర్ బ్లౌజెస్ కామన్గా ఉంటాయి కదండి, అందుకే ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ వీడియోని పూర్తిగా చూసి మీకు ఏ డిజైన్ నచ్చిందో దాన్ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఆ డిజైన్ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది మీకు మీ టైలర్కి చూపించడానికి మీకు ఈజీగా ఉంటుంది. మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా మీరు చూపించింది తనకి ఈజీగా అర్థమవుతుంది. సో మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూసినట్లయితే ఇందులో ఫ్రంట్ నెక్స్, బ్యాక్ నెక్స్ చాలా ఉన్నాయండి. ఇవి వచ్చేసి మనకి పట్టు శారీస్కి, ఫ్యాన్సీ, కాటన్, డైలీ వేర్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ శారీస్కి సూట్ అవుతాయండి. ఇందులో చూస్తున్నారు కదా అన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్స్. కొన్ని సింపుల్గా ఉన్నాయి, కొన్ని పార్టీ వేర్కి తగ్గట్టుగా ఉన్నాయి. సో వీటిని చూడండి ఒకసారి. పోట్లీ బటన్స్ తోటి, ఇంకొకటి వచ్చేసి మనకి శారీ డబుల్ కలర్ ఉన్నట్లయితే ప్యాచ్ ఎలా వేసుకోవాలనేది కూడా ఇందులో ఉంది. అలాగే మీకు ఒకవేళ సింగిల్ కలరే కావాలి అంటే అలా కూడా ఉన్నాయి. మీకు ఎలా నచ్చితే అలా చేయండి. అలాగే కొన్ని వచ్చేసి పట్టు శారీస్కి ఫ్రంట్ నెక్స్ ఎలా పెట్టుకోవాలి, బ్యాక్ నెక్స్ ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. పట్టు శారీస్కి వచ్చేసి మనం పట్టుని ప్యాచ్ లాగా వేసుకుంటాం కాబట్టి అలా కూడా కొన్ని ఉన్నాయండి. వాటితో పాటు పోట్లీ బటన్స్ ఈ మధ్యన చాలా కామన్ అయిపోయాయి కదా, వాటిని కూడా ఎలా పెట్టుకున్నారో చూసేయండి. అలాగే బ్యాక్ నెక్ ఫ్లవర్ కట్ తోటి కూడా ఫ్రంట్ నెక్స్ వచ్చేసి మనకి పైపింగ్ కానీ బార్డర్ వేసుకోవడం కానీ ఇలా డిఫరెంట్గా పెట్టుకోవచ్చు. ఇందులో మనకి బ్యాక్ నెక్స్ వచ్చేసి బ్యాక్ హుక్స్ తోటి కూడా ఉన్నాయండి. బ్యాక్ హుక్స్ వచ్చేసి దాన్ని కవర్ చేసుకోవడానికి పోట్లీ బటన్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్స్కి కూడా పోట్లీ బటన్స్ కూడా ఉన్నాయి. మనం పోట్లీ బటన్స్ పెట్టుకున్నప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. అలాగే స్లీవ్స్ చూస్తున్నారు కదా, కొన్ని 3/4, కొన్ని షార్ట్ కూడా ఉన్నాయి. ఇందులో బౌనెక్స్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా చూసేయండి. మనం సింపుల్ బటన్స్తో కూడా కొన్ని పెట్టుకోవచ్చండి. పార్టీ వేర్కి అయితే ఇందులో డిజైన్స్ చాలా బాగున్నాయండి, వాటిని మీరు తప్పకుండా ట్రై చేయండి. పట్టు శారీస్కి అయితే పట్టు ప్యాచ్ వేసుకుంటే బాగుంటుంది. ఫ్రంట్కి కూడా చూసారు కదండి, ప్యాచ్ నీట్గా చాలా బాగా వేసుకోవచ్చు. డిఫరెంట్గా ఉన్నాయండి నెక్స్ అన్నీ కూడా. ఫ్రంట్, బ్యాక్ బోత్ సైడ్స్ మీకు నచ్చినవి పెట్టేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మనకి 2 కలర్ శారీస్ ఉన్నప్పుడు స్లీవ్స్ వచ్చేసి కలంకారీలో, ఇక్కట్లో, బనారస్ ఇలా డిఫరెంట్ టైప్స్ మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయండి. వాటిని కూడా ట్రై చేయొచ్చు. వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.